అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే రేషన్ షాపుల ద్వారా 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం 40,000 మందికి రేషన్ కార్డులు వచ్చాయని విమర్శించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయితే 70,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వేలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు తీసుకొచ్చిండ్రు. మా ప్రభుత్వంలో పాలసీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఇచ్చే విధంగా మా ప్రభుత్వ ఇరిగేషన్ పాలసీ. ఆ పాలసీ మేరకు మీరు అడుగుతున్న నారాయణపూర్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉన్న ప్రయారిటీ ప్రాజెక్ట్స్ కింద, ప్రాధాన్య క్రమం కింద, హైయెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ కింద పెట్టి నిధులు విడుదల చేసి పూర్తి చేయిస్తా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నాను. ఇప్పుడు సి గారు చెప్పినట్టుగా ల్యాండ్ అక్విజిషన్ కి 30-40 కోట్లు కావాలి. ఆ తర్వాత వర్క్ ఇంకొక 30 కోట్లు కావాలి. ఇది పూర్తి చేస్తే సుమారు 70,000 ఎకరాల ఆయకట్టు వచ్చే అవకాశం ఉందని చెప్పి చీఫ్ ఇంజనీర్ మరి సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. నేను పూర్తిగా వారితో ఏకీభవిస్తూ ఈ ఎల్లంపల్లి కింద ఈ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి ఈ నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి, మీకు నీళ్ళు అందే విధంగా 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదు. తెలంగాణ వచ్చిన నాటికి 90 లక్షల రేషన్ కార్డులు, 2,81,00,000 లబ్ధిదారులు ఉండే. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదనంగా లబ్ధి చేకూరింది 40,000 మందికి. 10 ఏళ్లలో 40,000 మందికి లబ్ధి చెందింది. మేము వచ్చిన సంవత్సరంలో పని మొదలుపెట్టి, మీరందరూ వినాలమ్మా, రాష్ట్రంలో అదనంగా 40 లక్షల మందికి మేలు జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, పాత రేషన్ కార్డుల్లో మరి కుటుంబ సభ్యులు చేర్చడం కానీ చేయించబోతున్నాము. ఇంకో విషయం, రేషన్ విషయం, అక్కలు, చెల్లెలు జాగ్రత్త తినాలి. ఇప్పటి వరకు రేషన్లో మీకు వచ్చే బియ్యం, దొడ్డు బియ్యం, కోర్స్ గ్రెయిన్స్ సుమారు 50% ఎవరు తింటలేరు. అది బ్లాక్ మార్కెట్లోకి, కోళ్ల ఫారాలకి, మళ్ళీ రైస్ మిల్లింగ్ పాలసీ పోతుంది. కొత్త రేషన్ కార్డు ప్రక్రియ 26కి మొదలుపెట్టి రాష్ట్రంలో అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను.